పిల్లలు వచ్చారు. బంగారాజు అమ్మాయికి ఏదో అయింది చూడండి. ఈ అమ్మాయికి కూడా ఏదో అయింది. వణకశ్రీ. అబ్బా మనం సముద్రానికి విశ్వాసం చూపించాలి. ఎందుకు? దాని ఉప్పు మనం తింటున్నాం కాబట్టి. సుమా గారు రిటైర్ అయిన తర్వాత ఆ ప్లేస్ ని భర్తీ చేయడానికి నేను ఫ్యూచర్ లో యాంకర్ అవ్వాలనుకుంటున్నాను. ముందు నేను నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలా, మల్లె పూర్తిగా ఆశీర్వదించాలా చెప్పు. తను దొరసందు లేదు మెడకే మోడోలా రవణమ్మ ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. ఏ మల్లె పూలై మ్యాగీ, చెర్రీ, నేను గులాబీ. గులాబ్ జామ్ లేదు గులాబీ. గులాబ్ జామ్. ఇప్పుడు నన్ను బాగా చూడు. ఇంకేం కనిపిస్తుంది? మీ మొహం కనిపిస్తుంది. బాగుంది కదా జోక్. నా ఒళ్ళో కూర్చో. మీరెందుకు చెప్పారు? ఎందుకు మళ్ళీ అలా చూస్తున్నారు? చితిలో కూడా నేను లాక్కెళ్తానమ్మా. ఇంకో పాట రాయాలి. జోక్ చెప్తా. జోక్ చెప్తావా? జోక్ చెప్పు. చీమా ఏనుగు జోక్ తప్ప ఇంకేదైనా చెప్పు. చీమా ఏనుగు అయితే ఏనుగు చీమ జోక్ చెప్పు. హాయ్ అక్క. అక్క లేదు గిక్క లేదు. ఎవరు నువ్వు మాట్లాడేది? అరే మా అమ్మాయిని పని చేసుకోమని చెప్తే చేయనివ్వవా నువ్వు? అక్క అరే మాట్లాడు నువ్వు నాతో ముందు. అరే హలో, అరే మాట్లాడవా? ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చినటువంటి తండ్రులందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న తండ్రులందరికీ, కాబోయే తండ్రులందరికీ కూడా తండ్రి దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఇక్కడ ఉండే ఫాదర్స్ అందరిలో కల్లా బెస్ట్ ఫాదర్ ఎవరు చెప్పాలి? మా డాడీ. నందిని, ఇక్కడ ఉండే ఫాదర్స్ లో కల్లా ఎవరు బెస్ట్ ఫాదర్? దేవుడా ఓ